హామాని ఇంటి మీద అధికారిగా ఉండే అవకాశం మొర్దెకైకి వస్తదని మొర్దెకై ఆలోచనలో ఉంటుందంటారా? దేవుడు రావాలండి మన జీవితాల్లోకి. ఆ మలుపులు ఎవరు తిప్పాలి ఇంతకీ? దేవుడు తిప్పాలి. దేవుడు తిప్పాలంటే మనం ప్రార్థన చేస్తే అయిపోదంతా. ఆజ్ఞలను అంగీకరించాలి, గైకొనాలి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రాణం పోతున్నా గాని, పోతే పోనీ ఈ ప్రాణం, నేను మాత్రం తండ్రి కొరకు నిలబడతా. నిలబడ్డప్పుడే మన జీవితంలో పరలోకం వస్తుంది. ఒకవేళ భూమి మీద దేవుడు ఉంచాలనుకుంటే గనక గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారు. ఎంత గొప్ప స్థితిలో ఉంచుతారు ఎంతకనగానే, ఎవడైతే మనకు హాని చేయాలనుకున్నాడో వాడే వచ్చి మనకి సన్మానం చేసి ఎంత గొప్పగా దేవుడు ఉంచుతారు. ఇదిగో మొర్దెకై లైఫ్‌లో మనం చూస్తున్నాం. మరి నీ వెనకాల దేవుడు నిలబడాలంటే, నీతో దేవుడు నుంచోవాలంటే అప్పుడప్పుడు వచ్చి అంతంత మాత్రం భక్తి చూపిస్తే సరిపోదు. ఆ భక్తి ప్రలోభాలకు లొంగిపోయేలా ఉండకూడదు. ఆ భక్తి అవసరాలు బట్టి మారిపోయేలా ఉండకూడదు. అవసరం కోసం చేసే భక్తులు అసలు ఉండకూడదు. అలా ఉందనుకోండి మన భక్తి జీవితం గనక, అలాగే పోతది అంతానికండి, ఏం లేదు ఇంకా.